మనం ఎన్నికలకు ముందు చాలాసార్లు చెప్పుకున్నాం. బీజేపీ ఈసారి సౌత్ మిషన్ దక్షిణాది రాష్ట్రాలపైన ప్రత్యేకంగా కేంద్రీకరించింది. రామాలయానికి పుణ్య నదుల నుంచి, పుణ్యక్షేత్రాల నుంచి నీరు తీసుకురావడం కూడా నరేంద్ర మోడీ సౌత్ ఇండియన్ ఎంచుకున్నాడు. సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఉన్న లేపాక్షి, రామేశ్వరం, ధనుష్కోడి వీటికే వెళ్ళాడు. చాలా క్లియర్గా పొలిటికల్ మోటివ్ కూడా ఇందులో కనిపించింది. తమిళనాడు లాంటి స్టేట్లో భారీగా పర్యటించాడు మోడీ. సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని భారీగా మోడీ, అమిత్ షా పర్యటించారు. ఎందుకంటే నార్త్లో, వెస్ట్లో బీజేపీకి దెబ్బ తగులుతుంది అని అంచనా ఉంది. ఎందుకంటే అక్కడ సాచురేటెడ్ అత్యధికమైన సీట్లు గెలుచుకొని బీజేపీ ఉంది కనుక అక్కడ ఎంతో కొంత దెబ్బ తగిలితే ఈస్ట్ అండ్ సౌత్లో పెరగాలి అనేది బీజేపీ అంచనా. సో ఇప్పుడు ఏం సాధించింది సౌత్లో బీజేపీ? నిజంగానే ఎన్డీఏ బీజేపీ సౌత్ మిషన్ సక్సెస్ అయిందా? ఇందులో ఇంట్రెస్టింగ్ ట్రెండ్స్ ఉన్నాయి. సౌత్కి వచ్చే వరకు దక్షిణ భారతదేశం అటు ఎన్డీఏను, ఇటు ఇండియా కూటమి ఇద్దరూ ఆనందపడే రిజల్ట్స్ ఇచ్చింది. చాలా విచిత్రంగా, సాధారణంగా అప్పుడు నార్త్ తీసుకున్నా, మీరు వెస్ట్ తీసుకున్నా ఇండియా కూటమి ఆనందపడింది, బీజేపీ దెబ్బతిన్నది. కానీ సౌత్కి వచ్చేవరకు ఏంటంటే క్లియర్గా రెండు కూటములకు ఆనందాన్ని కలిగించింది. ఇది ఎలా సాధ్యమైందో మీరే లెక్క చూడండి. ముందుగా ఎన్డీఏకి ఎంత పెరిగింది, సౌత్ ఇండియా కూటమికి సౌత్లో ఎంత పెరిగిందో చూద్దాం. సౌత్ అనే వరకు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రధానమైన రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు, తెలంగాణలో 17 సీట్లు, కర్ణాటకలో 28, తమిళనాడులో 39, కేరళలో 20 సీట్స్. ఇందులో ఎన్డీఏ టాలీ అంటే ఎన్డీఏకి వచ్చిన సీట్లు 2019లో 30 సీట్లు ఉంటే 30 ఉంటే ఇప్పుడు ఏకంగా 41 సీట్స్కి ఎన్డీఏ పెరిగింది. అయితే ఈ పెరుగుదలకు కారణం ఎవరు అని చూస్తే మిత్రపక్షాలే తప్ప బీజేపీ కాదు. మరీ ముఖ్యంగా తెలుగుదేశాన్ని కొత్తగా మిత్రపక్షంగా తీసుకురావడం వల్ల పెరిగినటువంటి బలమే తప్ప స్వతహాగా బీజేపీకి పెరిగింది కాదు. బీజేపీకి వచ్చిన సీట్లు అదే 29 దగ్గర ఆగాయి. అందువల్ల కర్ణాటకలో తగ్గిన మందం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పెరిగాయి. అందులో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో కలవడం వల్ల వచ్చిన ప్రయోజనం అంటే సౌత్లో బీజేపీకి పెరిగిందా అంటే బీజేపీకి పెరగలేదు, కానీ ఎన్డీఏకి పెరిగింది. మరి అయినా బీజేపీ ఎందుకు సంతోషపడాలి? దీనికి కారణం ఏంటంటే బీజేపీ సీట్లు పెరగకపోవచ్చు. బీజేపీ సీట్లు 29 ఉండొచ్చు, కానీ ఎన్డీఏ సీట్లు పెరిగాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లు 30 to 41 పెరిగాయి. దాంతోపాటు ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ఈసారి భారతీయ జనతా పార్టీ దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా సిగ్నిఫికెంట్ ప్రెసెన్స్ వచ్చింది. మీరు బీజేపీ ఆల్ స్టేట్స్లో ఎక్స్పాండ్ అయింది. ఓట్ షేర్ అన్న పెరిగింది, సీట్ షేర్ అన్న పెరిగింది, రెండు అన్న పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లో సహజంగానే లాస్ట్ టైం 1% కూడా ఓటింగ్ రాలే, 100 కన్నా తక్కువ వచ్చాయి. ఈసారి టీడీపీతో కలవడం వల్ల 3 ఎంపీ సీట్లు వచ్చాయి. ఓట్ షేర్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా సీట్లు పెరిగాయి. తెలంగాణలో సిగ్నిఫికెంట్గా ఓట్ షేర్ పెరిగింది. లాస్ట్ ఎలక్షన్లో 2019లో 20% ఉంటే ఈసారి ఏకంగా 35%కి వచ్చింది. భారీ పెరుగుదల ఇక్కడే. సీట్లు కూడా లాస్ట్ టైం 4 సీట్లు ఉంటే 4 ఉంటే ఈసారి ఏకంగా డబుల్ అయి 8 సీట్స్ వచ్చింది. ద బిగ్గెస్ట్ గెయిన్ సౌత్ ఇండియా మొత్తంలో బీజేపీకి తెలంగాణలోనే. ఇక కర్ణాటకలో తీసుకుంటే లాస్ట్ టైం 25 సొంతగా గెలుచుకుంది, ఒక సీటు ఇండిపెండెంట్కు మద్దతు ఇచ్చారు. 26 బీజేపీ ఖాతాలోనే వేయాలి. ఈసారి జనతాదళ్ సెక్యులర్ కూడా మిత్రపక్షంగా చేరింది. అయినా ఇక్కడ బీజేపీ సీట్లు కోల్పోయింది. కర్ణాటకలో కాంగ్రెస్ మంచి విజయాలు సాధించింది, అందువల్ల సీట్లు తగ్గాయి, ఆటోమేటిక్గా ఓట్లు కూడా తగ్గుతాయి. తమిళనాడులో సీట్ రాకపోవచ్చు, కానీ సిగ్నిఫికెంట్గా ఓటింగ్ పెరిగింది. 11% దాటిపోయింది. ఫస్ట్ టైం నాకు గుర్తుందో లాస్ట్ టైం 3.6% అనుకుంటాను. సో లాస్ట్ టైం ఓటింగ్తో పోలిస్తే చాలా ఎక్కువ ఓటింగ్ పెరిగింది. ఇక మేజర్ డిఫరెన్స్ కేరళలో ఒక సీటు తెచ్చుకోవడమే కాకుండా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. బీజేపీకి చూసినా పెరిగింది, నియర్లీ 13-14% ఉన్నది కాస్త ఇప్పుడు
16-17% పెరిగింది. ఎన్డీఏ కూడా నియర్లీ 16% ఉన్నది కాస్త 19% దాటింది. అందువల్ల 3% ఎన్డీఏకి పెరిగింది మీకు క్లియర్గా. బీజేపీకి కూడా అదే అరౌండ్ 3% పెరిగింది. ఇక ఒక సీటు ఫస్ట్ టైం హిస్టరీలో, కేరళ హిస్టరీలో ఒక లోక్సభ సీటు త్రిశూర్ సీటు గెలుచుకుంది. ఒక సీట్లో సెకండ్ పొజిషన్లో ఉంది. ఒక సీట్లో థర్డ్ పొజిషన్లో ఉన్న రెస్పెక్టబుల్ ఓటింగ్ వచ్చింది. మరో 2-3 సీట్లలో కూడా సిగ్నిఫికెంట్ ఓటింగ్ కేరళ తెచ్చుకుంది. అందువల్ల బీజేపీకి ఇప్పుడు కేరళలో ఎంపీలు ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. అంటే 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో ఎంపీలు ఉన్నారు. తమిళనాడులో గతంలో ఎంపీలు ఉండి ఇప్పుడు లేరు. కానీ 5 రాష్ట్రాల్లో కూడా బీజేపీకి సిగ్నిఫికెంట్ ఓట్ షేర్. కేరళలో ఎన్డీఏకు కాకుండా బీజేపీకి అరౌండ్ 17%, తమిళనాడులో 11%, తెలంగాణలో 35% ఓటింగ్, ఆంధ్రాలో కర్ణాటకలో కూడా ఆంధ్రాలో అధికారంలో భాగస్వామయ్యారు. కర్ణాటకలో మొదటి నుంచి కూడా ఉన్నారు. అంటే ఒక కర్ణాటకకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వ బీజేపీ కాస్త ఇప్పుడు సౌత్ ఇండియాలోని అన్ని స్టేట్లో కూడా డబుల్ డిజిట్ ఓటింగ్ షేర్ని తెచ్చుకుంది. ఇది సిగ్నిఫికెంట్గా బీజేపీ పెరుగుదలను తెలియజేస్తుంది. అందువల్ల బీజేపీ సౌత్ ఇండియా మిషన్ సక్సెస్ అయిందా అంటే ఒక రకంగా పార్షియల్ సక్సెస్, బట్ స్టిల్ బీజేపీ షుడ్ బి హ్యాపీ విత్ ద సౌత్ ఇండియన్ ఓటర్. ఎందుకంటే నార్త్లో బీజేపీ ట్రెడిషనల్ స్ట్రాంగ్ హోల్డ్స్ అయిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర ఇక్కడల్లా భారీగా దెబ్బతింటూ వచ్చింది. ఈవెన్ గుజరాత్లో కూడా ఒక సీట్ కోల్పోయింది. ఇక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే ఇండియా కూటమికి కూడా భారీగా పెరిగాయి. 58 సీట్స్ నుంచి 74 సీట్స్కి వచ్చాయి. ఇది చాలా సిగ్నిఫికెంట్ గ్రోత్. సీట్ షేర్ 2019లో 58 ఉంటే ఇప్పుడు ఏకంగా 74కి వచ్చింది. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు భారీగా వచ్చింది ఏంటంటే ఓవరాల్గా 40 సీట్స్ గెలుచుకుంది. అంతకుముందు 27 సీట్లు కాంగ్రెస్కి ఉంటే ఈసారి 40 సీట్స్ గెలుచుకుంది. అందువల్ల కాంగ్రెస్ కానీ ఎన్డీఏ కానీ ఖచ్చితంగా హ్యాపీగా ఉండే రిజల్ట్స్ వచ్చాయి. ఇక ఈ ఎలక్షన్ ట్రెండ్స్ కనుక చూస్తే కర్ణాటక, తెలంగాణ, కేరళ క్లియర్గా 2 జాతీయ పార్టీలైన జాతీయ పార్టీల మధ్యనే పోటీ. కాంగ్రెస్ బీజేపీ కర్ణాటక అండ్ తెలంగాణ, కేరళలో కాంగ్రెస్ సిపిఎంల మధ్య. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ 2 రాష్ట్రాల్లో ప్రధానమైన పోటీ ప్రాంతీయ పార్టీల మధ్య. జాతీయ పార్టీలు జూనియర్ పార్ట్నర్లుగా ప్రాంతీయ పార్టీలకున్న ఒక ప్రత్యేకమైన స్థితి కనబడుతుంది. ఇది ఇంకో ఇంట్రెస్టింగ్ ట్రెండ్. నేషనల్ పార్టీస్ 3 ఇంట్రెస్టింగ్ ఏంటంటే నాన్ ఎన్డీఏ. ఎందుకు మరి ఎన్డీఏ పెరిగింది, ఇండియా కూటమి పెరిగింది, మరి తగ్గింది ఎవరు అని మీకు అనుమానం రావచ్చు. 2 ఎలా పెరుగుతాయి? తగ్గింది ఎవరంటే అటు ఎన్డీఏలో లేని, ఇటు ఇండియా కూటమిలో లేని పక్షాల బలం బాగా తగ్గింది. అందులో మీకు తెలంగాణలో బీఆర్ఎస్ లాస్ట్ టైం 9 సీట్లుండే ఇప్పుడు 1 సీట్ రాలేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ లాస్ట్ టైం 22 సీట్స్ ఉండి ఇప్పుడు 4కు పడిపోయింది. అందువల్ల నాన్ ఎన్డీఏ, నాన్ ఇండియా కూటమి పక్షాలు కనుమరుగైపోయిన పరిస్థితికి రావడం వల్ల అటు ఇండియా కూటమికి సీట్లు పెరిగాయి, ఇటు ఎన్డీఏకు సీట్లు పెరిగాయి.